నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బృందావన్ కాలనీలో భారీ చోరీ. కాలనీలో నివాసముండే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శ్రీలేఖ ఇంటికి తాళం వేసి వెళ్లడంతో ఇంట్లో దాచి ఉన్న 16 తులాల బంగారం, 3 తులాల వెండి, 3000 నగదును ఎత్తుకెళ్లిన దుండగులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శ్రీలేఖ. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. తాళం మేడేసి తీసుకుపోయారా మా వాళ్ళు ఇక్కడ వాడేశారు లేండి సార్ నైట్ అమ్మ దగ్గర దేవునిపల్లి తాళమిచ్చిపోయినాం సార్ నైట్ 9కే తాళమిచ్చిపోయాం చేసి పోదామంటే ఆయన సార్ అటు మండలం 2 years అవుతుంది సార్ కేసు నడుస్తుంది. అమ్మది ఇక్కడ దేవునిపల్లి చెన్నై ఓటేయడం గోల్డ్ పదార్థాలు అలాంటి ఏంటంటే చైనా లేకపోతే అన్ని పెళ్ళి కట్టినాయి అన్నీ మొన్న గోల్డ్ పోర్షన్ ఇండివిజువల్ उस्मान भाई दो मिल गया वीडियो निकाल रहे బయట పలగొట్టేసారు సార్ ఇది ఒక్కటి కడియం పోయింది సార్ బాగా అన్ని చిల్లర పైసలు 10 రూపాయలు 20 మంచిగా అర్థం చేసుకో మా ఇంటికెళ్ళి తెచ్చి మాకు దొంగ రేపు దొరుకుతాడు 90% అయితే ట్రై చేస్తూనే ఉంటాము. కానీ దొరికిన తర్వాత కొంచెం వేరువేరుగా ఒకటి పోతే ఒకటి చెప్పడం ఒకటి పోతే ఉండదు. ఇప్పుడు ఒక అదత్తులో అటు ఇటు చెప్పొచ్చు కానీ ఎక్కువ మొత్తంలో చెప్తే ఇప్పుడు కొంతమంది చెప్తారు పోలీసు ఇంత ఇస్తే ఇంత చెప్తే ఇంత ఇస్తారు. ఇంట్లో ఉండేనా ఇది దీనికి తాళం పెట్టింది సార్ దానికి తాళాలు అట్లనే ఉండి ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ కోసం చేశారు సార్. చెప్పండి సార్ నేను మా 2 పిల్లలు ఉంటాం ఇక్కడ. మా చెల్లె మొన్న వచ్చింది నిన్న ఓటు వేయడానికి. నిన్న ఓటు వేసింది చెల్లి వేసింది అక్కడే. ఇక మా పిల్లలకు కూడా స్కూల్ లేదని అక్కడికి వెళ్ళినాం. నేను నైట్ 9 గంటలకి లాక్ వేసి అక్కడికి వెళ్ళినాము. అమ్మ వాళ్ళు దేవునిపల్లిలో ఉంటారు, దేవునిపల్లికి వెళ్ళినాము. మార్నింగ్ ఇక స్కూల్ టైం అవుతుంది వద్దామని చెల్లెని బస్ స్టాండ్లో డ్రాప్ చేసి ఇక్కడికి వచ్చి బయట లాక్ వేసినట్టే ఉంది. లాక్ తీసుకొని లోపలికి వచ్చేవరకు గేటు ఇది జాలి గేటు ఓపెన్ దగ్గరికి వేసింది ఉంది. అది తీసే వరకు మొత్తం ఓపెన్ ఉంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు అంతా ఓపెన్ ఉంది. మొత్తం ఇక్కడ అంతా చిందరవందర చేసి ఉంది సార్. 16 తులాలు గోల్డ్ సార్, 3 తులాల వెండి, ఒక 3000 క్యాష్ అవి లేవు సార్. ఇక్కడ వెండి 3 తులాలు. ఇంకేం లేదు సార్. తాళాలు వలగొట్టి ఆ కప్పులు 2 అటు పక్కకి వేసేసారు. సీసీ కెమెరాలు తెలియదు ఇక్కడ. ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కామారెడ్డి మున్సిపల్ వాటర్ సెక్షన్ ముందు మరియు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ముందు అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో సివిల్ సప్లై హమాలీలు గోదాముల ముందు సమ్మెలో భాగంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను యథావిధిగా కొనసాగించాలని, కొత్తగా తీసుకొచ్చిన 4 కోడ్లను వెంటనే తొలగించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే సుప్రీంకోర్టు జీవో ప్రకారం అనేసే వేతనం అమలు చేయాలని, పిఎఫ్ఏసి సౌకర్యాన్ని కార్మికుల కల్పించాలని, అట్లాగే బ్యాంకింగ్, రవాణా, వైద్యము, విద్య, ఎలిసి, రైల్వే, విద్యుత్ వాటిని కేంద్ర ప్రభుత్వము ప్రైవేటుకరణను ఆపాలని వారన్నారు. పెరిగిన ధరలు అనుగుణంగా కార్మికులకు పని భద్రత కల్పించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏటీయూసీ కామారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు ఎల్ దశరథ్, ఏటీయూసీ జిల్లా కార్యదర్శి పి బాలరాజ్, ప్రభుత్వ ఆసుపత్రి కార్మిక నాయకులు
శ్రీనివాస్ రఫీక్ సునీత పద్మ లావణ్య అనిత మమత ప్రవీణ్ రజిత బాలరాజ్ సంగమేశ్వర్ లక్ష్మి కామారెడ్డి మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం లక్ష్మణ్ పట్టణ ప్రధాన కార్యదర్శి నర్సింగ్ రావు రాజిరెడ్డి రాజు సత్తయ్య మరియు కామారెడ్డి జిల్లా సివిల్ సప్లై హమాలీలు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నారు. కనీస వేతనాలు సమాన పనికి సమాన పనికి సమాన పనికి సమాన పనికి కార్మిక చట్టాలు వెంటనే కార్మిక చట్టాలు వెంటనే ఏ ప్రజానిధం చేసే సమ్మెను సమాన పనికి సమాన వేతన 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 పాత కార్మిక చట్టాలను వెంటనే చేయాలి పాత కార్మిక చట్టాలను వెంటనే చేయాలి 9 కార్మిక చట్టాలు వెంటనే చేయాలి 9 కార్మిక చట్టాలు వెంటనే చేయాలి కొత్తగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ కార్మికుల వేతనాలు వెంటనే పెంచాలి కార్మికుల వేతనాలు వెంటనే పెంచాలి కార్మికుల వేతనాలు వెంటనే పెంచాలి. విధంగా చకినాలు అరిసెలు చకోడీలు గాలాలు అటుకులు పాలు చేసిన చపాతి ఇవన్నీ నడుస్తాయి అవన్నీ నడుస్తాయి అని మాట్లాడు. ఏకాదశి ఎలా ఉంది? దశమి నాడు ఒకటేసారి భోజనం చేయాలి. దశమి నాడు ఏకాదశి నాడు పూర్తిగా కుదిరితే నిరాహారంగా ఉంటాడు. ఏం తినవద్దు. శరీరము మనకి ఇబ్బంది పెడుతుంది. పండ్లు తినాలి, మళ్ళీ ఇబ్బంది పెడుతుంది. పండ్లు ఎంత తింటాము? తట్టేడు. ఇప్పుడు శివరాత్రి వస్తుంది. శివరాత్రికి ఏమి తీసుకొస్తాము? అరటి పళ్ళు, మామిడి పళ్ళు, జామకాయలు, దారాలు వేసి పాలు తీసుకొచ్చారు, వేడి చేశారు, తీసుకొని వచ్చారు, అక్కడ ఉంచారు. ఉంచిన తర్వాత మహారాజు వారి సమర్థదాస్ విశ్వస్వామి మహారాజు వారు ఏమన్నారంటే, గోవిందా పాలు వేడి ఉన్నాయో ఒక్కసారి చూడరా అన్నారు. మహారాజు వారు ఏం చేశారు? తన వేలుని ఆ పాలలో వేశారు. కాలింది మహారాజు ఎర్రగలిపి పుండు వచ్చింది, కుడుపు నడైంది. ఇదంతా మనస్సులోనే, బయట ఏం కాదు, మనస్సులో. పూజ అయిపోయింది, చంద్రం చేశారు, నైవేద్యం చూపించారు. నైవేద్య అనంతరం మానస పూజ సమాప్తి చేశారు. సమాప్తి చేసి బయట వచ్చారు. మానస పూజ ధ్యానం నుంచి బయట వచ్చి చూస్తారండి వారి మానస పూజ ఎంత జాగ్రత్తగా ఉండేదంటే, ఆ మనస్సులో వచ్చిన పూజ సమయంలో ఏ కురుపు ఉందో, ఏ ఎర్రగైందో ఆ జాగ్రత్త అవస్థలు కూడా మారి. భోజన భక్త శిష్యుడు, భోజన భక్త శిష్యుడు వారు చంద్ర ఒక దగ్గర కూర్చున్నారు. కూర్చొని షడయంత్రం పన్నుతున్నారు. ఏమిటి? రే, ఈరోజు సమర్థులు వారు కాశీ యాత్ర విశేషాన్ని చెప్పారు. మనం అందరం కాశీ యాత్రకు వెళ్దాం. మరి కాశీ యాత్రకు వెళ్దాము అని సమర్థులు వారి మొదటి ప్రశ్న ఉంటుంది, ఇక్కడ ఎవరు ఉంటారు? చాపల్లో రాముల వారి సేవకి ఎవరు ఉంటారు? అది మొదటి ప్రశ్న. వారు ఎందుకు వెళ్తారనుకున్నారు తెలుసా? ఎందుకు? ఒక ప్రముఖ వ్యక్తిని ముందు చేశారు. మరి నువ్వు వెళ్ళి మాట్లాడాలి. ముందు వెళ్ళి ఉండే మాకు వెళ్ళేదే ఉంది. అది కూడా సమర్థ మార్గం లేదు. సార్ వెళ్ళి మాట్లాడు, వెళ్ళి మాట్లాడారు. స్వామి
మా చిన్న కోరిక ఉంది. ఏమిటా కోరిక? మాకు మీరు కాశీ యాత్రకు వచ్చేది. అవునా? ఆ ఏర్పాటు ఏం చేశాము? ఆ ఏర్పాటు ఏం చేశామని చెప్పి ఇంతలో ఆ 40 మంది శిష్యులలో ఒక వ్యక్తి ఆ ఒక శిష్యుడు కూర్చున్నాడు. సంవత్సరం వారి సేవ చేస్తుంది. వాడు అన్నారు, సంవత్సరాలు రమ్మంటారా? ఆ చాటును గట్టిగా భుజంపై వేసుకున్నాడు. వెళ్ళాడు. పడుకున్నారో లేదో చెక్ చేయడానికి వెళ్తున్నాడు. అమ్మవారి ప్రదేశం పడుకొని సంవత్సరం వారు ఏ విధంగా చెప్పారో అదే విధంగా వెళ్తున్నాడు. చేశాడు, స్నానం చేశాడు, సభామండపాన్ని ఊడి చేశాడు, వాకిలిని ఊడి చేశాడు, కల్లాపు తన్నాడు, ముగ్గులు వేశాడు, పువ్వులు తెంపుకొని వచ్చాడు, బిల్లపట్టు తెంపుకొని వచ్చాడు, తులసిరాలు తెంపుకొని వచ్చాడు, స్నానం చేశాడు, మడి పట్టుకుని నీళ్లు తీసుకుని వస్తున్నాడు. మహాద్వారాన్ని తెలిశారు. తెలిస్తే ఆ రామచంద్రుని స్వరూపాన్ని చూస్తూ కాకడాలు తీస్తున్నారు. రామా నా జీవన కామారెడ్డి జిల్లా స్థాయి చీఫ్ మినిస్టర్స్ కప్ 2025 టోర్నమెంట్ల రెండో ఎడిషన్ గురువారం ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్లతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, క్రీడలు యువతలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. చీఫ్ మినిస్టర్స్ కప్ వంటి పోటీలు గ్రామీణ పట్టణ ప్రాంతాల యువతకు తమ ప్రతిభను చాటుకునే వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించి జిల్లాకు కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, క్రీడాకారులు అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ క్రీడా విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. ఈ సందర్భంగా ఈ క్రీడా పోటీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ మొదటగా కబడ్డీ ఆడుతూ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రీడా అధికారులు వెంకటేశ్వర్లు గౌడ్, ఆర్డీఓ వీణ, తహసీల్దార్ జనార్దన్, పీడీ మెప్మా, కోచ్ లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ గారు తెలిపారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తుతో పాటు క్యూఆర్టీ, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ మరియు స్ట్రైకింగ్ ఫోర్స్ టీములను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో 163 BNSS 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఫలితాల వెల్లడి అనంతరం శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు విజయోత్సవ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, డీజేలు ఏర్పాటు చేయడం మరియు బాణసంచా కాల్చడంపై పూర్తి నిషేధం అని ఎస్పీ గారు స్పష్టం చేశారు. ఒకవేళ ర్యాలీలు లేదా ఊరేగింపులు నిర్వహించాలనుకుంటే తప్పనిసరిగా సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి పొంది, వారు నిర్దేశించిన తేదీల్లో మాత్రమే నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఇంకా అమలులోనే ఉన్నందున, గెలిచిన అభ్యర్థులు మరియు వారి అనుచరులు సంయమనం పాటించాలని, ప్రజలందరూ ఫలితాలను పరస్పర గౌరవంతో స్వీకరిస్తూ జిల్లాలో శాంతి సామరస్యాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఓట్ల లెక్కింపునకు హాజరు అయ్యే అభ్యర్థులు, ఏజెంట్లు, నిషేధిత వస్తువుల అయిన అగ్గిపెట్టెలు, లైటర్, ఇంక్ బాటల్స్, పేలుడు కారణం అయ్యే ఎలాంటి వస్తువులను లెక్కింపు కేంద్రాల్లోకి తీసుకురాకూడదని తెలిపారు మరియు తనిఖీలు చేసే సిబ్బందికి సహకరించాలని కోరారు.
ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,60,100 వెండి 2,700 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.